నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నెల రోజులుగా సింగర్ మంగ్లీ చుట్టూ కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. మంగ్లీ పాత్ర ఉందా లేదా అని కూడా ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఇదే సందర్భంలో బాధితులు రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అడ్వకేట్ సుబ్బు ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో కూడా కొన్ని అభ్యంతరాలు చాలామంది కూడా ఉన్నాయి. అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం నడుస్తుంది, అసలు ఎవరు తప్పు చేసిందెవరు, మంగ్లీ చుట్టూ జరుగుతున్న ప్రచారంలో నిజముందా అబద్ధం ఉందా, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రవీందర్ నాయక్ గారు ఉన్నారు, ఓఈజేసీ నాయకులు, అలాగే బంజారా నాయకులు మనతో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం. మీరు చాలా రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు సింగర్ మంగ్లీ చుట్టూ సాగుతున్న ఈ వ్యవహారంలో. మీ వ్యూ ఏంటి? ఆమె పాత్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఈ ప్రచారాన్ని ఆరోపణల్ని ఎట్లా చూస్తారు? నేను మొట్టమొదటగా ఏదైతే వద్దిపట్ల ఈ దేవరకొండ ఏరియా కేంద్రంగా ఏదైతే మైక్రో ఫైనాన్స్ వ్యవహారం, ఏదైతే పెట్టుబడి పేరిట ఒక దోపిడీ, ఘరానా దోపిడీ జరిగిందో, దీంట్లో పాత్రదారులు ఎవరైనా, సూత్రధారులు ఎవరైనా కూడా, ఎవరు సెలబ్రిటీలైనా, పొలిటికల్ లీడర్లైనా, అధికారులైనా ఎవరైనా కూడా వీళ్ళని విచారణ చేపట్టి చట్టపరంగా వీళ్ళ ఆస్తులను జప్తు చేసి మొదటగా బాధితులను సత్వర న్యాయం చేయడానికి పంచాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ గిరిజనులు మోసపోయారు కాబట్టి ఇవాళ ప్రభుత్వము ఇవాళ నిమ్మకు నీరెత్తునట్టు వ్యవహరిస్తుందా? ఇవాళ బాధితులు గిరిజనులే, నిందితులు గిరిజనులే, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీ గిరిజనురాలే. కాబట్టి ప్రభుత్వం సిబిసిఐడి ఇవాళ నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తుందా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇవాళ బాధితులు ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఎంతోమంది బాధితులు ఇవాళ ఉరేసుకొని చనిపోయారు. ఇది ఇవాళ సమాజానికి ఎక్కడ కూడా తెలియరావడం లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర చూస్తుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మంగ్లీ వ్యవహారం చూసుకుంటే మంగ్లీకి దీంట్లో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్టే మనకైతే కనబడట్లేదు. కానీ కేవలం కొంతమంది ఇవాళ వాళ్ళ పబ్లిసిటీ కోసం ఇవాళ మంగ్లీ పదే పదే మంగ్లీ పేరు ఉచ్చరిస్తూ ఇవాళ నిజంగా బాధితులకు న్యాయం చేయకుండా నిందితులను కాపాడే సైడ్ ట్రాక్ జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే మంగ్లీ చుట్టూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బాధితులకు అన్యాయం జరుగుతుందో ఒక రకంగా 100% బాధితుల అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎవరు రావాలి? ఇప్పుడు నిందితులు బాధితుల వర్సెస్ ఇక్కడ చర్చ జరగాల. బాధితులు ఎవరు, ఇవాళ నిందితులు ఎవరనే పరిస్థితి ఎవరికి తెలియదు, బాధితులు ఎవరనే పరిస్థితి కూడా ఎవరికి తెలియదు. ఎంతమంది బాధితులు అనేది కూడా ఇవాళ నల్గొండ ఎస్పీ గారు అయినటువంటి వాళ్ళు కూడా బాధితులు ఎంతమంది అని చెప్పట్లేదు. నిందితులు ఎవరెవరు అనేది దీంట్లో ఏజెంట్స్ ఉన్నారు. నిందితులు అంటే ఒకరిద్దరు నిందితుల పేర్లు చెప్పడం కాదు. ఎవరో బాలాజీ నాయక్ అని, మధు నాయక్ అని, అభిషేక్ నాయక్ అని, ఇలా చిరంజీవి నాయక్ అని, ఇంకెవరో శ్యాంప్రసాద్ రెడ్డి, ఇంకో ఎవరో పేర్లు చెప్తున్నారు. కానీ వీళ్ళు నలుగురే ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేశారా? దీంట్లో ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు? వందల మంది ఏజెంట్లను పెట్టుకున్నారు. ఏ ఏజెంట్ పేరు మీద ఇవాళ ఏజెంట్ మీద ఎక్కడైనా కేసు ఫైల్ చేశారా? ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు? ఏజెంట్లు అక్కడ డబ్బులు కట్టారా లేదా? ఇక్కడ గ్రామాల్లో పోతుంటే ఇవాళ ఏజెంట్ల మీద ప్రెషర్ ఉంది. బాధితులు డైరెక్ట్ ఏజెంట్లను పట్టుకొని తంతా ఉన్నారు. ఏజెంట్లు అక్కడ మేము నిందితులకు ఫలాని వాళ్ళకు పెట్టుబడి మాకు కమిషన్లు ఇస్తామంటే మేము ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంట్లో లోతైన అధ్యయనం చేసి తొందరగా ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్ల దగ్గర ఎంత డబ్బు ఉంది, నిందితులు ఎంతమంది దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఎవరికెవరికి ట్రాన్సాక్షన్ జరిగింది, ఇవన్నీ తీసుకుంటే ఇవాళ ఎవరి ప్రమేయం ఉందనేది ఈజీగా తెలిసిపోతుంది కదా. అది సమాజానికి ఎవరు చూపించాలా? ఇవాళ సమాజంలో గందరగోళం నెలకొంది. నెల రోజులుగా ఎక్కడ సోషల్ మీడియా చూసినా కూడా ఇవాళ పాపం మంగ్లీ గారు చిన్న ఒక గిరిజన కుటుంబం, పేద కుటుంబం నుంచి, ఇవాళ పేద సమాజం నుంచి తన టాలెంట్ తోటి, స్వయం కృషితోటి ఇవాళ తను ఒక స్థాయిలో ఎదిగింది, ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. మరి అలాంటి వాళ్ళని గిరిజనుల మధ్యలో కొట్లాట పెట్టి ప్రభుత్వం ఇక్కడ స్పష్టంగా వీళ్ళు బాధితులు, వీళ్ళు నిందితులు, వీళ్ళు ఇవాళ దోపిడీ చేసిన వాళ్ళని చూపెడితే ఇలాంటి పాపం వాళ్ళు కష్టపడి ఇవాళ సెలబ్రిటీగా వచ్చిన వాళ్ళు సమాజంలో ఇవాళ పలచనబడరు, వాళ్ళ పరువు ఇవాళ గంగలో కలవదని చెప్పేసి విషయాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. కానీ బాధితుల్లో చాలామంది కూడా దాదాపు మొత్తం కూడా జాతికి సంబంధించిన వాళ్ళే. మంగ్లీ ఏదైతే సామాజిక వర్గం ఉందో అదే గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళని కూడా ప్రచారం. మరి బాధితులకు ఈ జరుగుతున్న ఈ అంశానికి మీరేంటి? నేను మంగ్లీ గారితో ఒక విన్నపం చేస్తూ ఉన్నా, మీరు స్పష్టంగా మీ యొక్క ప్రమేయం ఎంతవరకు ఉందో
మీరు మీడియా ముఖంగా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మీరు మౌనం వహించడం వల్ల, లేకపోతే కన్ఫ్యూజన్గా మీరు క్లారిటీగా మాట్లాడకపోవడం వల్ల మీ ప్రమేయం ఉందనే విషయాన్ని చాలా మీడియా ఛానల్స్ కూడా ఇవాళ వాడుకుంటున్నాయి. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసమో, లేదంటే మీ మీద ఏదో గతంలో ఏదో మీరు వాళ్ళకు సహకారాలు అందించకపోవడం వల్లనో, మీరు టైం ఇవ్వకపోవడం వల్లనో, మీ మీద వ్యక్తిగత కక్షతోటో ఇవాళ సమాజాన్ని బదనాం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మీరు మంగ్లీగా, గిరిజనరాలుగా, ఒక లంబాడి బిడ్డగా మీరు సమాజ గౌరవ ప్రతిష్టలు, జాతి గౌరవ ప్రతిష్టలు కాపాడాలంటే మీరు క్లారిటీగా సమాజం ముందు మీకు తెలిసిన విషయాలు, మీకు ఎంతవరకు ప్రమేయం ఉంది అనే విషయాల్ని మీరు స్పష్టంగా తేటతెల్లం చేయాలని చెప్పేసి మంగ్లీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. రవీంద్ర నాయక్ గారు, గిరిజనులు ప్రధానంగా లంబాడాలంటే ఐక్యతకు మారుపేరు. ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా కూలబెట్టాలన్నా కానీ అంత ఐక్యంగా ఉంటారు. ఏమైనా సమస్యలతో అందరూ కూడా ఒక్కతాటిపై ఉంటారు. అలాంటి సందర్భంలో ఈరోజు మంగ్లీపై ఆరోపణలు చేసేది కూడా ఇదే సామాజిక వర్గం, అలాగే ఆమెపై ఫిర్యాదు చేసేది కూడా ఈ జాతి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎట్లా విశ్లేషిస్తారు? ఇవాళ సమాజంలో బాధితుల పక్షాన కొంతమంది అంటే డైరెక్ట్గా నిరుపేదలు కదా, వాళ్ళు కష్టపడి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఇవాళ వాళ్ళు సంపాదించిన ఆస్తినంతా ఇవాళ దళారుల పాలు, మోసగాళ్ళ పాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతూ ఉన్నారని చెప్పేసి బాధితుల పక్షాన చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది హర్షించదగ్గ విషయమే. కొంతమంది మంగ్లీ గారు అనేది మా సమాజం, లంబాడి సమాజం నుంచి ఇప్పుడిప్పుడే ఒక సెలబ్రిటీగా ఎదుగుతున్న వ్యక్తి, ఎమోషనల్గా మాకు గర్వకారణం మంగ్లీ ఇవాళ ఈ స్థాయిలో ఇవాళ మా జాతి పేరు నిలబెడుతుంది. కాబట్టి మంగ్లీ గారిని వ్యక్తిగత కక్షలతోటి, అదేవిధంగా స్వార్థంతో కొంతమంది ఆమెను వాడుకోవాలి, ఆమెను బద్నాం చేయాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా సమాజం భావిస్తూ ఉంది. ఆ విధంగా భావించే వాళ్ళు కొందరు మంగ్లీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీ స్టాండ్ విత్ మంగ్లీ అని చెప్పేసి ఇవాళ అది కూడా ఒక మూమెంట్ లాగా వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మనము ప్రమేయం ఉంటే చట్టపరంగా శిక్ష తీసుకోవాలని చెప్పాలి, కానీ వ్యక్తిగతంగా ఆమెను బ్లేమ్ చేసే కుట్రలు చేయకూడదు, బ్లాక్మెయిల్ చేయకూడదని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక జాతి పెద్దలుగా మీలాంటి వాళ్ళు కూడా ఒక దగ్గర ఉండి కూడా వద్దు, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏకం అవ్వాల్సిన సందర్భం ఉందని కూడా సూచించే పరిస్థితుల్లో చేయదాటిపోయిందా? ఏం చేయదాటిపోలేదు. ఒకరిద్దరు రాజకీయంగా, పార్టీల పరంగా ఏదో వాళ్ళ స్వార్థం కోసం ముందుకు గురికి మాట్లాడే వాళ్ళని అది ఎక్కడైనా ఉంటారు. ఒకరిద్దరు వాళ్ళని మనం సమాజం యాక్సెప్ట్ చేయదు, హర్షించదు. సమాజం అంతా, లంబాడి సమాజం అంతా ఇద్దరు మన జాతి బిడ్డలే కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మంగ్లీ అప్రతిష్ట పాలు కాకూడదు. అదేవిధంగా బాధితులకు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఎవరు ప్రమేయం ఉన్నా, ఎవరు వాళ్ళని డబ్బుల్ని దోచుకున్నా వాళ్ళ ఆస్తులమ్మి రికవర్ చేయాలని చెప్పేసి కూడా మా జాతి తరఫున మేము కోరుతా ఉన్నాం. చివరిగా మొత్తం ఈ ప్రచారము పెద్ద ఎత్తున మొత్తం కూడా వార్తలు, ఇటు మంగ్లీ అని, ఇటు అడ్వకేట్ అని, బాధితులని, కొత్త పేర్లని బయటకు వస్తున్నాయి. దీంట్లో ఎవరికి న్యాయం జరగాలి, దీనికి ఒక కంక్లూజన్ చెప్తే ఏం చెప్తారు? 100% ఎవరైతే డబ్బులు ఈ ముఠా చేతిలో మోసపోయినరో, బాలాజీ, మధు చేతిలో ఎవరైతే మోసపోయినరో వాళ్ళకు న్యాయం జరగాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఎవరి ప్రమేయం లేదో వాళ్లకు అనవసరమైన నిందలు వాళ్ళ మీద మోపకూడదని చెప్పేసి, వాళ్ళను అనవసరంగా వాళ్ళ నోటికాడ కూడని లాగొద్దు, వాళ్ళకి వాళ్ళ సొసైటీలో అప్రతిష్ట పాలు చేయొద్దు అని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా మంగ్లీ చుట్టూ సాగుతున్న వ్యవహారంలో మాత్రం తప్పు ఎవరు చేసినా వరకు శిక్ష పడాల్సిందే, కానీ అకారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల ఈరోజు బాధితులకు న్యాయం జరగట్లేదు. అలాగే నిందితుల విషయంలో మాత్రం డైవర్షన్ జరుగుతుంది. ముందు ఇక్కడ నిందితులకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది, బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది తప్ప మంగ్లీ కూడా ఈ విషయంలో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆమె బయటకు వచ్చి ఒక స్పష్టతనివ్వాలి, అలాగే బాధితులకు అండగా ఉండాలి, జరిగిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. కానీ రకరకాలుగా కామెంట్ చేయడం వల్ల కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మంగ్లీ ఒక స్టాండ్ మీద ఉండాలి, అలాగే బాధితులకు న్యాయం జరగాలని కూడా జాతి అంతా కూడా ఒక్కటి కావాలని కూడా రవీంద్ర నాయక్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.